హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వాళ్ళ ఇంటికి లాయర్ వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న మళ్ళీ మాత్రం లాయర్ ఎందుకు వచ్చాడు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న లాయర్ మాత్రం, అమ్మ నీకోసమే కోర్టులో పిటిషన్ వేశారు మీ ఆయన అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మళ్ళీ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అవునా అండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న లాయర్ మాత్రం, అవునమ్మా, నీ బిడ్డ విషయంలో నువ్వు నీ భర్త చెప్పిన మాట వినకుండా ఎవరికో బిడ్డని ఇచ్చేస్తావన్నవడ్డ కదా, అందుకే నీ భర్త ఈ పిటిషన్ వేశాడు కోర్టులో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మళ్ళీ మాత్రం, ఎందుకండి ఇలా చేస్తున్నారు, నేను చెప్పిన మాట నన్ను అర్థం చేసుకోండి ఒక్కసారి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న గౌతమ్ మాత్రం, నేను చెప్పిన మాట నువ్వెందుకు వినడం లేదు కదా, నిన్ను చూస్తేనే నాకు చాలా కంపరంగా ఉంది. అసలు నిన్ను నీతో మాట్లాడినా కానీ నాకు చిరాకుగా వస్తుంది. ఒకే ఇంట్లో ఉండి ఇలా ఉండటం నాకు చాలా చండాలంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మళ్ళీ మాత్రం, అవునా, నేను చూస్తేనే నాకు చాలా చిరాకుగా ఉంది అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోవాలని ఉందా, అయితే వెళ్ళిపోండి, ఈ ఇల్లు నాది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న గౌతమ్ మాత్రం, సరే నేనే వెళ్ళిపోతాను అని చెప్పి బ్యాగ్ సర్దుకొని మళ్ళీ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న గౌతమ్ మాత్రం, ఇక్కడ నుండి నేను నీకు దూరమే అవుతూనే ఉంటాను, అలాగే నా బిడ్డను దగ్గరకు అవుతూ ఉంటాను, అలా అయితేనే నేను దక్కించుకొని మళ్ళీ ఈ ఇంటికి వస్తానే తప్ప అప్పటి వరకు ఈ ఇంటికి రాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మళ్ళీ వాళ్ళ అమ్మ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి గౌతమ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మళ్ళీ మాత్రం, నిజంగానే వెళ్ళిపోతున్నారా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న గౌతమ్ మాత్రం వెళ్ళిపోతూ ఉంటాడు.